చేయండి, ఇప్పుడు వస్తాను. అమ్మా అమ్మా వచ్చావా బాబు? అప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడా రావడం? అబ్బా మొదలెట్టావా నీ ఉపదేశం? సరే గానీ నాకు డబ్బులు కావాలి. డబ్బులా? డబ్బులే, అక్కడ నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా డబ్బులు పార్టీలని దారబోసు. ఆ డబ్బులు నీ ఐఏఎస్ చదువు కోసం మీ నాన్నగారు చాలా కష్టపడి దాచినవు బాబు. అబ్బా ముందే డబ్బులు మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. నీకోసం చాలా వెతికారా, నువ్వు వెంటకి రాకపోయేసరికి చూసి చూసి మేమే అమ్మని దానం చేసావురా. సారీరా. అమ్మా నీ పసివాడమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను వదిలేసి ఎటుపోయావే అమ్మా, ఇకపై వినగలనా నీలాని పాట, నీ పాడి జోలకు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా చీకటి ఊపిరి నన్నది నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. నువ్వే లేక వసివాడానమ్మా. బాబు నువ్వు కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అవడమే నాకలా మీ నాన్నగారు కదా. 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 ఐఏఎస్ పాస్ అవడమే
చూసారా, ఇప్పుడు తన దగ్గర చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కావలసినంత డబ్బు వస్తుంది. కానీ ఒక్కటి తప్ప, అదే అమ్మ. అమ్మ ఉన్నంత వరకు బాధ్యత లేకుండా అమ్మ మాట పక్కన పెట్టి చెడు వ్యసనాల పేరుతో సగం జీవితం కోల్పోయాడు. అన్నీ సంపాదించేసరికి తోడుగా ఉన్న అమ్మ ప్రేమనే కోల్పోయాడు. సో ఫ్రెండ్స్, దేని విలువైనా అది ఉన్నంత వరకు, అది అమ్మైనా డబ్బైనా చివరికి జీవితమైనా. తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టి ప్రతి ఒక్కరిలో ఒక్కరైనా మారుతారనే మా ఈ చిన్న ప్రయత్నం.